వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఆదిలాబాద్కు సంబంధించి అయితే కనుక అంటే దాదాపు మా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అవినీతికి పాల్పడుతున్నారు. అంటే 170 ఎకరాలు అక్కడ కొనుగోలు చేశారని అయితే మాత్రం మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. చెప్పండి సార్, జోగు రామన్న ఆ ఎయిర్పోర్టుకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మధ్యన ఎర్రగొండ నుంచి అంబులెన్స్ పోయిందట ఆయన తీసుకురావడానికి. అది ఇంకా ఆదిలాబాద్ రీచ్ కాలేదు కాబట్టి కొంత ఈ ఎండలు ఇంకా ముదురుతున్నాయి. కొన్ని మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడితే దానికి మనం వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇబ్బంది. అంటే మాజీ మంత్రి ఆ నియోజకవర్గానికి సంబంధించి అంటే మొన్న కూడా చూసాము స్టేజ్ మీద అటువైపు రేవంత్ రెడ్డి అయితేనేమి పాయల్ శంకర్ అయితేనేమి బొకేలు ఇచ్చి తీసుకున్నారు, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు అనేది మాత్రం ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేపు ఇంకోళ్ళు రావచ్చు. ఎవరు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమాలకు వచ్చినప్పుడు సహజంగా పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటాం, నమస్కారం చేస్తారు, నా నియోజకవర్గానికి ఇది అవసరం ఉన్నదని మాట్లాడతారు. ఇది సహజంగా జరిగేటట్టు ప్రక్రియ. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు పక్కకు కూర్చొని ఆ రకంగానే ఆదిలాబాద్లో మేము మాట్లాడాం. జోగు రామన్న అనే వ్యక్తి మంత్రిగా ఉన్నప్పుడు చేయలేనటువంటి పనులు ఈరోజు ఎమ్మెల్యేగా నేను చేస్తున్నా. ఎయిర్పోర్ట్లు తీసుకురాలేకపోతే తీసుకొచ్చిన ఆదిలాబాద్లో ఉన్నటువంటి అనేకమైన సమస్యలకు ఈరోజు పరిష్కారం దొరుకుతున్నది. ఉపాధి అవకాశాలు లేనటువంటి ఆదిలాబాద్లో ఇండస్ట్రీ పార్క్ తీసుకొచ్చినాం. ఈరోజు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే చూసి ఓర్వలేక మాట్లాడేటువంటి మాటలు. అసలు ఇక నేను కొంత మిగతా మాటలు మాట్లాడితే బాగుండదు కాబట్టి నేను మాట్లాడతలేను. ఇన్ని ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా ఇంకా ఎయిర్పోర్ట్ మంజూరు కాలేదంటారు. వాళ్ళకి ఏమనాలా పిచ్చోళ్ళు కాకపోతే. రక్షణ శాఖ నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నది, 1000 కోట్ల రూపాయలు ఇస్తుంది అని అంటే మాస్టర్ ప్లాన్ ఎట్లా వచ్చింది మరి అంటాడు. అవన్నీ వచ్చిన తర్వాతనే నిధులు వస్తాయి. అందుకే మత్స్యస్థిమితం కోల్పోయినారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు ప్రజలు దూరం అయిపోయినారు. ఇక దిక్కుతోతక వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. 170 ఎకరాలు కొన్నారనేది దానికి పూర్తిగా అవాస్తవం అంటారు. ఆ 170 ఎకరాలు ఏడన్నా ఉంటే నేను ఇచ్చేస్తా, తిరిగి తీసుకోమన్నాను. చూశారు కదా, మొత్తం మీద కనుక మతిస్థిమితం కోల్పోయి మరి మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపిస్తున్నారని. 170 ఎకరాలు అనేది పూర్తి అవాస్తవం అని, ఎక్కడున్నాయో తెలిస్తే తనే పూర్తిగా ఇచ్చేస్తానని అయితే మాత్రం ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.